శంకరుల యొక్క పాదములు పట్టుకుంటే ఏమందుతుంది అంటే భగవంతుని యొక్క పాదములు అందుతాయి. ఆయన పాదములకు నమస్కరిస్తే, ఆయన పాదములు గట్టిగా పట్టుకుంటే భగవంతుని యొక్క పాదములు అందుతాయి. అందుకే సంప్రదాయంలో ఇప్పటికీ ఒక మాట చెప్తారు, బయట గురువు లేనటువంటి వారు గురువుగా ఎవరిని పెట్టుకోవాలి అంటే శంకరాచార్యుల వారిని గురువుగా పెట్టుకోవచ్చు అని చెప్తారు. అటువంటి అధికారం ఒక్క శంకర భగవత్పాదులకే చెల్లింది. ఎందుకంటే సమస్త విద్యలకు ఆలవాలము పరమశివుడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. అటువంటి సదాశివుడు ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఆయన లోకశంకరుడై లోకమునకంతటికీ ఉపకారం చెయ్యడం కోసం వచ్చారు. శం కరోతీతి శంకర, ఉపకారం చెయ్యడానికి వచ్చినవాడు కాబట్టి శంకర. ఆయన కైలాస శంకర, ఈయన కాలడి శంకర, అంతే తేడా తప్ప తత్వత ఇద్దరు ఒకరే. ఒకరు పరమేశ్వరుడుగా ఉంటే ఒకరు గురుమూర్తిగా ఉన్నారు. అటువంటి శంకరాచార్యుల వారు సాక్షాత్తు శివుడే కనుక సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు గోవింద భగవత్పాదులు ఆయనకి పేరు మార్చలేదు. సాధారణంగా వ్యక్తి పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఒక పేరు ఉంచుతారు. సన్యాసాశ్రమం ఇచ్చేటప్పుడు గురువులు ఆ పేరు ఉంచరు. ఆ పేరు తీసేసి యోగ పట్టా ఇస్తారు. యోగ పట్టా ఇచ్చినప్పుడు వేరొక పేరు పెడతారు. ఆ పేరుతో ఉంటారు. చూడండి, కంచికామకోటి పీఠంలో మహాదేవేంద్ర సరస్వతి, చంద్రశేఖరేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి, ఇంద్ర సరస్వతి అన్నది కామకోటి మఠానికి అనవాయితీ. చివర ఇంద్ర సరస్వతి ఉంటుంది. యోగ పట్టా ఇస్తారు. అదే శృంగేరి పీఠం తీసుకున్నారనుకోండి, చివర భారతి వాళ్ళకి అలవాటు. అందుకే అభినవ విద్యాతీర్థ భారతి, అలాగే భారతీ తీర్థ మహాస్వామి, అలా వాళ్ళకి భారతి ఉంటుంది. యోగ పట్టా ఇస్తారు. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు తీసేసి గురువుగారు సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు యోగ పట్టా ఇస్తారు. ఒక్క శంకరాచార్య వారి జీవితంలో మాత్రం ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం జరిగింది. ఆయన పుట్టినప్పుడు కేరళ రాష్ట్రంలో ఒక అలవాటు ఉంది. పుట్టినటువంటి తిథిని దృష్టిలో పెట్టుకొని, అలాగే పక్షాన్ని దృష్టిలో పెట్టుకొని పేరు పెడతారు. ఆయన పుట్టింది వైశాఖ శుక్ల పంచమి. వైశాఖ మాసం రెండో మాసం, చైత్రము వైశాఖము. శుక్ల పక్షాలలో మొట్టమొదటి పక్షం శుక్లపక్షం, పంచమి 5వ తిథి. వీటిని అక్షరాల్లోకి తర్జుమా చేసేటటువంటి విద్య ఒకటి ఉంది. దాంట్లోకి మారిస్తే అదే శంకర. కేరళలో పేరు పెడితే పుట్టినటువంటి ఈ మూడిటిని ఆధారం చేసి పేరు పెడతారు. అందుకే శంకరాచార్యుల వారి తల్లిదండ్రులు సాక్షాత్ కైలాస శంకరుడే పుట్టాడు మా కడుపున అని శంకర అని పేరు ఉంచారు. యథార్థానికి గోవింద భగవత్పాదులు సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు ఈ పేరు తీసేసి వేరొక పేరు ఉంచాలి. సన్యాసాశ్రమ స్వీకారం చేసినటువంటి వారందరి పేర్లు సన్యాసాశ్రమం తీసుకునేటప్పుడు మారిపోయాయి. కానీ ఒక్క శంకరాచార్యుల వారి పేరు మాత్రం గోవింద భగవత్పాదాచార్యుల వారు మార్చలేదు. ఎందుకు మార్చలేదు అంటే కైలాస శంకరుడే వచ్చాడు కనుక ఆయన పేరు మార్చకూడదని మళ్ళీ యోగ పట్టాలో కూడా శంకర అని ఉంచారు. అందుకే సన్యాసులలో తల్లిదండ్రులు పెట్టిన పేరు, గురువుగారిచ్చిన పేరు కూడా ఒకటే అయినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు ఒక్కరే కనపడతారు. అంతటి విశిష్టమైనటువంటి వ్యక్తి. అందుకే నమః శంకర భానవే అంటారు. సూర్యుడు వస్తే చీకటి ఎలా తొలగిపోతుందో శంకరాచార్యుల వారి పాదములు పట్టుకున్న, ఆయనకి నమస్కరించిన, ఆయన మూర్తి వంక చూసిన, ఆయన చెప్పినవి చెప్పుకున్నా, ఆయన చెప్పినవి చదువుకున్నా అజ్ఞానము తొలగి జ్ఞానము కలుగుతుంది. అంతటి గొప్ప గురుస్వరూపం శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదులకి పార్వతీ పరమేశ్వర దర్శనమైనటువంటి క్షేత్రము శ్రీశైల క్షేత్రము. ఇక్కడ వారు ఎంతో కాలం తపస్సు చేశారు. అందుకే ఈ క్షేత్రం అంటే
మళ్ళీ శంకరాచార్యుల వారి యొక్క వేరొక అవతారంగా చెప్పబడినటువంటి కంచికామకోటి పీఠపు 68వ పీఠాధిపతి అయినటువంటి మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి కూడా ఎనలేని మక్కువ. ఒకానొకప్పుడు వారు ఈ శ్రీశైల క్షేత్రంలోనే ఉండిపోవాలనుకున్నారు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైలం. అసలు శ్రీశైలంలో నివాసం ఉండడం, శ్రీశైలం రావడం, శ్రీశైలంలో మల్లికార్జునుణ్ణి భ్రమరాంబని దర్శించడం, వాళ్ళ మ్రోల కూర్చుని శంకర భగవత్పాదులు చెప్పినటువంటి స్తోత్రాన్ని చదువుకోవడం, వినడం గొప్ప విశేషాలుగా చెప్తారు. శంకరాచార్యుల వారు ఈ క్షేత్రంలో విరాజమానులైనటువంటి మల్లికార్జునుడు భ్రమరాంబను ఉద్దేశించి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. ఆ శ్లోకం నిజానికి ప్రతివారికి కంఠగతం కావాలి. ఎందుకంటే ప్రార్థన అని ఒక మాట ఉంటుంది. ప్రార్థన అంటే మనం భగవంతుణ్ణి నాకు ఇది ఇయ్యి అని అడగడం. అసలు శ్రీశైలం వస్తే ఏ శ్లోకం తప్పకుండా అందరూ చెప్పాలో అటువంటి శ్లోకాన్ని శివానందలహరిలో మన కోసమని శంకరాచార్యుల వారు అందించారు. ఆ శ్లోకం చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి ప్రాణతుల్యం. అందుకే ఇప్పటికీ కామకోటి మఠంలో ఎదురుగుండా శ్లోకం యొక్క ఆఖరి పాదం కనపడుతుంది శంకరాచార్యుల వారి పక్కనే. అందులో శంకరులు భ్రమరాంబ మల్లికార్జునులను ఉద్దేశించి ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచీషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అన్నారు. మనం దర్శనం చేసినప్పుడు ముందు శివలింగాన్ని భ్రమరాంబని సాంప్రదాయికంగా దర్శనం చేసినా నిజానికి వాళ్ళిద్దరూ వేరై ఉంటారా? వాళ్ళిద్దరూ వేరై ఉండరు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితిం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు శంకరులు సౌందర్యలహరిలో. పాలు, పాల యొక్క తెల్లతనము, ఈ జాజిపూలు, జాజిపూల యొక్క సౌరభము, అలాగే వజ్రము, వజ్రము యొక్క కాంతి, సూర్యుడు, సూర్యుని యొక్క ప్రభ, చంద్రుడు, చంద్రుని యొక్క వెన్నెల ఎలా ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఒకదాని నుండి ఒకటి వేరుపడవో అలా భ్రమరాంబ మల్లికార్జునులు కూడా ఎప్పుడూ ఒకరితో ఒకరు కలిసి ఉంటారు తప్ప నిజానికి వాళ్ళు ఒకరితో ఒకరు విడి ఉండేటటువంటి లక్షణము ఉన్నవారు కారు. అందుకే శంకరాచార్యుల వారు ఇద్దరినీ కలుపుతూ కలిపినటువంటి ఆ విశేషాన్ని వర్ణిస్తూ మనం ఎలా ప్రార్థన చెయ్యాలో, అసలు వాళ్ళని ఏమడగాలో, ఎంత అందంగా అడగాలో చెప్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. అందులో ఎక్కడ తన పేరు ముద్ర వాడలేదు. ఎందుకు వాడలేదు అంటే ఇది శంకరాచార్యుల వారు చేశారు అని ఆ శ్లోకం చదివితే దాని ఫలితం శంకరులకు వెళ్ళాలని కాదు. ఆయన అది వ్రాసిన ఎవరు వెళ్ళి భగవంతుని ముందు నిలబడి ఈ శ్లోకం చదువుతారో వాళ్ళకే ఆ ఫలితం వెళ్ళాలన్న ఉద్దేశ్యంతో ఆ శ్లోకాన్ని అలా రచన చేసి ఇచ్చారు. ఒక పరమాద్భుతమైనటువంటి ప్రార్థనా శ్లోకంగా దీన్ని పెద్దలు భావన చేస్తారు. అందులో ఇదే శ్లోకం చదివితే ఒకలా చదివితే ఒక అర్థం వస్తుంది, అదే శ్లోకాన్ని ఇంకొక రకంగా చెప్తే ఇంకో అర్థం వస్తుంది. రెండు అర్థాలు వచ్చేటట్టుగా ఒకే శ్లోకాన్ని రచించారు. భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేషు సపనః సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. ఈ శ్లోకాన్ని బాహ్యంలో చూస్తే తుమ్మెద గురించి వ్రాసినట్టుగా ఉంటుంది. పైకి పరిశీలించారనుకోండి, శ్లోకాన్ని లోపలికి పరిశీలించకుండా పైకి చదివారనుకోండి, ఎవరి గురించి చెప్తున్నారండి శ్లోకం అన్నారనుకోండి, ఆ శ్లోకం ఒక తుమ్మెద గురించి చెప్తున్నారు. ఇక్కడ భ్రమరాంబ ఏ రూపంలో ఉంది? తుమ్మెద రూపంలో ఉంది. ఆవిడ పేరే భ్రమరం, భ్రమరాంబ. అంబ అంటే అమ్మ. భ్రమర రూపంలో ఉన్న అమ్మ కాబట్టి ఆవిడకి భ్రమరాంబ అని పేరు.
అందుకే ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యాం అమృతరసమృష్టాన్న కలితౌ కలాఢ్య కళ్యాణీ కలిత సదన శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అని తెల్లవారితే సుప్రభాతంలో అడగట్లా ఆ తల్లిని అమ్మా భ్రమరాంబ అని పిలుస్తారు. భ్రమరం అంటే తుమ్మెద. అందుకే ఇక్కడ అలంకారం చేసినప్పుడు కూడా ఆ చీరకట్టు ఇలా రెక్కలతో ఉన్నట్టుగా ఉంటుంది. ఒకప్పుడు ఆకాశవాణి కర్నూలు కేంద్రం వారు, విజయవాడ కేంద్రం వారు అమ్మవారి దేవాలయం వెనకాతల లోపల కాకుండా గోడ వెనక రికార్డ్ చేసి ఆకాశవాణిలో ప్రసారం చేశారు. అమ్మవారి గుడి వెనక చెవి పెడితే తుమ్మెదల యొక్క ఝంకారం వినపడుతుండేది. ఆవిడ భ్రమర రూపంలో అరుణాసురుడన్న రాక్షసుణ్ణి సంహరించింది. అమ్మవారు భ్రామరి అయి భ్రమరాంబయ్యి ఆమె ఆడతుమ్మెద రూపంలో ఉంటే పరమశివుడే రూపంలో ఉంటాడు. గండు తుమ్మెదయ్యి మగ తుమ్మెద రూపాన్ని ఆయన పొందుతాడు. అందుకే శ్లోకం పైన పరిశీలించారనుకోండి ఒక తుమ్మెద గురించి చెప్పినట్టుగా ఉంటుంది. మీరు చూడండి, భృంగీచ్ఛా నటనోత్కట ఉత్కట. ఉత్కట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకా మళ్ళీ ఏదో రాజీపడన ఉండదు, ఉత్సాహం మనసులో. ఏమిట భృంగీచ్ఛా నటనోత్కట ఉత్కట. ఉత్కట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకా మళ్ళీ ఏదో రాజీపడన ఉండదు, ఉత్సాహం మనసులో. ఏమిట ఉత్సాహం? ఒక మగతుమ్మెద ఉంది. ఆ మగతుమ్మెదకి ఏమిట ఉత్సాహం అంటే ఆడతుమ్మెద ఎటువైపు పెడుతూ ఉంటుందో అటువైపు పెడుతూ ఉంటుందిట ఆ తుమ్మెద. లేదా మగ తుమ్మెద ఎటు పెడుతుందో ఆడతుమ్మెద అటు పెడుతుంది. ఈ రెండు తుమ్మెదలు కలిసి ఎగురుతుంటాయిట. ఎప్పుడు ఎక్కడ ఎగురుతుంటాయి? శ్రీశైలవాసి శ్రీశైల క్షేత్రంలో ఎగురుతాయిట ఈ రెండు తుమ్మెదలు. ఎవరా తుమ్మెదలు? భ్రమరాంబ, మల్లికార్జునుడు. పైకి రెండు తుమ్మెదలు ఎగురుతున్నాయి. ఎక్కడ ఎగురుతున్నాయి? శ్రీశైలంలో ఎగురుతున్నాయి. ఈ శ్రీశైలంలో ఎగురుతున్నటువంటి ఈ తుమ్మెదలున్నాయే అందులో ప్రత్యేకించి మగ తుమ్మెద గురించి చెప్తున్నారు. భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహి. ఈ తుమ్మెదలకు ఒక లక్షణం ఉంటుంది. ఏనుగుకి ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఆసన్నమైనప్పుడు దాని యొక్క ఈ కంటి పైభాగంలో ఈ కణత ఉంటుందే అక్కడ నుంచి ఒక సూక్ష్మమైన రంధ్రంలోంచి మద జలం కారుతుంది. అది చాలా గొప్ప సువాసన వస్తుంది, చాలా తీయగా ఉంటుందంటారు మకరందంలా. కానీ ఆ మదజలం కారుతున్నప్పుడు అసలు దగ్గరికి వెళ్ళరు. మావటి కూడా ఏనుగు దగ్గరికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు అంటే చాలా భయం. ఆ సమయంలో వెడితే అది పడగొట్టేస్తుంది. అది ఆడ ఏనుగుతో కలిసి తిరగడానికి ఇచ్చకించి ఉంటుంది ఆ సమయంలో. అందుకే మదజలం కారుతోంది అంటే ఆ ఏనుగుని తీసుకెళ్ళి దూరంగా కట్టేస్తారు. వెళ్ళకండి, దానికి మదజలం కారుతోందంటారు. ఒకవేళ మీరు అక్కడ నిలబడి ఎదురుగుండా చూస్తుంటే అది చెరుకు కర్ర తీసి కొడుతుంది అంత దూరం. అంత పౌరుషంతో ఉంటుంది అది. అప్పుడు అది ఆడ ఏనుగుతో కలవడానికి సిద్ధపడి ఉంటుంది. అప్పుడు దాని దగ్గరికి ఏం పెడతాయంటే ఆ మదజలం తాగడానికి తుమ్మెదలు పెడతాయి. మగ తుమ్మెద ఆడ తుమ్మెద కలిసి పెడతాయి. అందున మదజలం తాగేటప్పుడు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆడ తుమ్మెదకి కొసరి కొసరి తాగిస్తుంది మగ తుమ్మెద. గజేంద్రమోక్షణ ఘట్టంలో వర్ణిస్తారు. అలా కరిమదగ్రాహి ఏనుగుల యొక్క మదజలాన్ని తాగేటటువంటి అలవాటు ఉన్న ఓ గండు తుమ్మెద, ఓ మగ తుమ్మెద అంటే దానితో ఆడతుమ్మెద కూడా ఉన్నది అని అర్థం. అది ఎక్కట? శ్రీశైల క్షేత్రంలో. మీరు ఇప్పటికేటువంటి మదజలం కారుతున్నటువంటి ఏనుగుల్ని చూడాలి అంటే గురువాయూరు క్షేత్రానికి వెడితే కనపడతాయి. గురువాయూరులో కృష్ణ పరమాత్మకి ఎన్నో ఏనుగులు బహూకరిస్తూ ఉంటారు. ఆ ఏనుగులకు ఒక పెద్ద శాల ఉంటుంది గురువాయూరులో. ఇప్పటికే రాత్రి 9 అయితే ఆయనకి ప్రత్యేకంగా గజోత్సవం జరుగుతుంది. దేవాలయం అంతా కూడా ఏనుగులు నడుస్తాయి ఆయన మూర్తిని పట్టుకుని. అవి ఏనుగుల్లో ఉండవు, పెద్ద పెద్ద పర్వతాల్లో ఉంటాయి. ఆ ఏనుగులన్నీ ఒక వరుస క్రమంలో ప్రదక్షిణంగా పెడతాయి రాత్రి. ఆ గజములన్నింటినీ తీసుకెళ్లి శాలలో కడతారు. అక్కడ ఉంటాయి మదజలం కారుతున్నటువంటి ఏనుగులు, భద్రగజాలు అవి తిరుగుతాయి ఇప్పటికీ. ఆ ఏనుగుల యొక్క మదజలాన్ని తాగేటటువంటి అలవాటు ఉన్నటువంటి ఓ తుమ్మెద భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహి స్ఫురన్ మాధవాహ్లాదో. మాధవమాసమునందు ఆహ్లాదమును పొందుతుంది తుమ్మెద. ఎందుకని? చైత్రమాసమనకు మధుమాసమని పేరు, వైశాఖ మాసమనకు మాధవ మాసమని పేరు. చైత్ర వైశాఖ మాసములు రెండిటికీ కలిపి వసంత ఋతువు. వసంత ఋతువునందు చెట్లన్నీ కూడా చిగురుస్తాయి, మంచి మంచి పువ్వులు పూస్తాయి.
అటువంటి సమయంలో శ్రీశైల క్షేత్రానికి వచ్చారనుకోండి, ఎంత అందంగా ఉంటుందో ప్రకృతి. చైత్ర శ్రీమాన్ యమ్మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటారు వాల్మీకి మహర్షి. ఆ వసంత ఋతువులో చెట్లు చిగర్చి పువ్వులు విరగబూసి తుమ్మెదలు విస్తృతంగా తిరుగుతుంటాయి. ఎందుకంటే ఆ పువ్వుల మీద వాలి తేనె తాగుతూ ఉంటాయి. కాబట్టి దానికి వైశాఖ మాసం అంటే చాలా ప్రీతి. అంతర్లీనంగా ఏమిటి విశేషం? ఆ వైశాఖ మాస శుక్లపక్ష పంచమి నాడే పరమశివుడు శంకరాచార్యులు వారిగా వచ్చి ఈ శ్లోకం ఇస్తున్నారు మనకి. కాబట్టి మాధవ మాసము అంటే వైశాఖ మాసమునందు చాలా ప్రీతి కలిగినటువంటి వాడా శివుడికి అన్వయం. వైశాఖ మాసంలో అరణ్యములన్నీ పుష్పించి ఉంటాయి కాబట్టి, వైశాఖ మాసం వసంత ఋతువులోకి వస్తుంది కాబట్టి, వైశాఖ మాసం అంటే చాలా ప్రీతి కలిగినటువంటి ఓ తుమ్మెద పైకి అర్థం. కాబట్టి భృంగీచ్ఛానోత్కథ కరిమదగ్రాహీ స్ఫురన్ మాతవాహ్లాదో నాదయుతో. తుమ్మెదకి నాదం ఉంటుంది. మీరు చూడండి, తుమ్మెద ఎగురుతోందనుకోండి, ఝంకారం చేస్తుంది. ఆ ఝంకారం మనకి భయం వేస్తుంది. జుమ్ అని శబ్దం చేస్తూ ఎగురుతుంది. అలా శబ్దం చేస్తూ ఎగిరేటి అలవాటు ఉన్నటువంటి ఓ గండు తుమ్మెద అంటే భ్రమరాంబ ఆడతుమ్మెద అయితే ఆయన మగ తుమ్మెద. కాబట్టి ఓ తుమ్మెద నువ్వు ఝంకారం చేస్తావు. కాబట్టి భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహి స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు. సిత అంటే తెల్లని, వపుహు అంటే శరీరం. మహాసితవపుహు చాలా తెల్లటి శరీరం ఉన్నవాడా ఒక అర్థం. మహాసితవపుహు అన్నప్పుడు అసితవపుహు అంటే తెలుపు లేకుండా పూర్తిగా నల్లగా ఉన్నటువంటి వాడా అని ఒక అర్థం. ఎందుకని? భ్రమరాంబ నల్లగా ఉంటుంది అని, పార్వతీదేవి నలుపు. నలుపు కాబట్టి నల్లని తుమ్మెద పక్కన నల్లది మగ తుమ్మెదగా ఎగురుతున్నాడు. కాబట్టి అసితవపుహు నల్లని తుమ్మెద రూపంలో ఎగురుతున్నటువంటి ఓ తుమ్మెద. మీకు సాధారణంగా తుమ్మెదలు ఎక్కడా కూడా తెల్లవి కనపడవు, నల్లటి తుమ్మెదలే ఎగురుతూ ఉంటాయి. అందుకే మహాసితవపుహు పంచేషు నాచాధృత అంటే మన్మధుడి చేత ఆదరింపబడినటువంటి దానా ఓ తుమ్మెద అని పిలుస్తున్నారు. మన్మధుడి చేత తుమ్మెద ఎక్కడ ఆదరింపబడింది? ఎక్కడైనా ఉందా అలాగని? మన్మధుడు తుమ్మెదలను ఆదరించాడని ఎక్కడైనా ఉందా అంటే ఉంది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారు. అందులో ఓ మాట అంటారు, ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిధృతే కామపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అన్నారు. పరమశివుడు మన్మధుణ్ణి భస్మం చేసేశాడు, కాలి బూది అయిపోయాడు. పార్వతీదేవి ఒకటి, భ్రమరాంబ ఒకటి కాదుగా. భ్రమరాంబ మన్మధుణ్ణి అపాంగతే లబ్ధ్వా, ఆవిడ రతీదేవి ఏడుస్తుంటే అయ్యో పాపం మన్మధుణ్ణి బతికిద్దామని ఇలా చూసింది. ఇలా పొట్టి చూపు చూసేటప్పటికీ మన్మధుడికి ఎంత శక్తి వచ్చింది అంటే ధను పౌష్పం, ఆయన యొక్క ధనస్సు పువ్వులతో చేయబడి ఉంటుంది. మౌర్వీ మధుకరమయీ, దాని వింటి నారి తుమ్మెదల బారు నిలబడి ఉంటుంది. లోకంలో ఎక్కడైనా ఇలా పువ్వులు తీసుకుని పువ్వులతోటి ధనస్సు కట్టి వెనక వింటి నారిని తుమ్మెదలతో పెట్టారనుకోండి, తుమ్మెదలు నిలబడతాయా ఒక వరుసలో? అవి ఎగిరి ముందున్న పువ్వుల మీదకి వెళ్ళిపోతాయి. కానీ మన్మధుడు తుమ్మెదల్ని ఆదరించి ధనస్సుని పువ్వులతోటి తుమ్మెదలతోటి వింటినారిని చేసుకున్నాడు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ, 5 బాణాలు ఉంటాయి, పుష్పబాణాలు మన్మధుడి దగ్గర. వసంతు సామంతో, ఆయన యొక్క స్నేహితుడు వసంతుడు, వసంత ఋతువు. మలయమరుదాయోధనరథ, మలయ పర్వతం మించొచ్చేటటువంటి గాలి ఆయన యొక్క రథం. అది ఎటు కావాలంటే అటు వెళ్ళదు, దాని ఇష్టం వచ్చిన వైపు అదిపోతుంది. రథం ఎక్కినవాడు అటువైపు శత్రువు ఉంటే అటువైపు వెడదామంటే శత్రువు ఉన్నవైపు కాకుండా రథం ఇలా పోతే ఇంకా యుద్ధం ఏం చేస్తాడు? అన్నీ బలహీనమే. పువ్వులతో ధనస్సు, తుమ్మెదలతో వింటినారి, 5 పుష్పబాణాలు,
ఆ మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి గాలి రథం. మలయమరుదాయోధన రథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం. ఇది చాలదన్నట్టు వసంతుడు స్నేహితుడు, ఆయన ఒక్క చైత్ర వైశాఖ మాసాల్లో ఉంటాడు, మిగిలిన 10 నెలల్లో కనబడ్డ అసలు ఆ స్నేహితుడు. అంత గొప్ప స్నేహితుడు. అన్నీ చాలా బలహీనమైనటువంటి ఉపకరణములు. అయితేనే మన్మధుడు కానీ బాణం వేశాడా, తపస్సు చేసుకుంటున్న వాళ్ళ మనస్సులు కూడా విచలితమైపోతాయి. ఇంత శక్తి మన్మధుడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఇలా అమ్మవారు కడకంటి చూపు చూస్తే మన్మధుడికి అంత శక్తి వచ్చింది. ఆ మన్మధుని యొక్క ధనస్సుకి వెనక తుమ్మెదలు ఉన్నాయి. అంటే తుమ్మెదలంటే చాలా ఇష్టం ఉండబట్టి కదూ తుమ్మెదల్ని తీసుకొచ్చి వింటినారిగా కట్టుకున్నాడు. నాకు ఏది ఇష్టమో అది నేను కట్టుకుంటాను. ఏదో ఉదాహరణకి నాకు చాలా రంగురంగులున్న పంచి ఇష్టం అనుకోండి, రంగు పంచె కట్టుకుంటాను. తెల్లటి పంచి ఇష్టం అనుకోండి, తెల్లటి పంచె కట్టుకుంటాను. నాకు ఏది ఇష్టమో అది నేను ఆదరించి కట్టుకుంటాను. మన్మధుడికి తుమ్మెదలంటే ఇష్టం, అందుకే ఆయన యొక్క ధనస్సుకి వింటినారిగా తుమ్మెదలు ఉన్నాయి. కాబట్టి శంకరాచార్యులు వారు అంటున్నారు, ఓ తుమ్మెద, నువ్వు మన్మధుడి చేత ఆదరింపబడ్డావు. అసలు నిజానికి శివుడు మన్మధుడి చేత ఆదరింపబడలేదు, మన్మధుడు శివుడి చేత కాల్చబడ్డాడు. వ్యతిరేకం చేశారు శంకరాచార్యులు వారు.